బ్రేకింగ్ న్యూస్ ఇక హైదరాబాద్ సిద్దిక్ నగర్ లో కుంగిన భవనం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముందుగా పెంట్ హౌస్ ను అధికారులు కూల్చివేశారు. ఇక అనంతరం హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ సహాయంతో బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. యాభై గజాల్లోనే 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వటం వల్లే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకొచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక నిన్న రాత్రి అటు హైదరాబాద్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరగటం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అటు హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో ఆ బిల్డింగ్ అనేది కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ నుంచి మా ప్రతినిధి సుజాత పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రైట్ సుజాత, కూల్చివేత పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అక్కడున్న స్థానికుల్ని అధికారులు ఖాళీ చేయించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సుజాత? రత్న, సిద్దిక్ నగర్ లో రాత్రి పక్కకి ఒరిగినటువంటి 5 అంతస్తుల భవన నిర్మాణ పనులకి సంబంధించి కూల్చివేతలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ భవనాన్ని మొదటిగా అటు ఏదైతే పెంట్ హౌస్ ఉందో పెంట్ హౌస్ ని మొత్తాన్ని కూడా డిమోలేషన్ చేశారు. తర్వాత 3-4 ఫ్లోర్లంతా కూడా డిమోలేషన్ చేశారు. ఎందుకంటే మేజర్ గా 5 అదేవిధంగా 4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్ ఫ్లోర్లు మాత్రమే పక్కకి ఒరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడెప్పుడు పడిపోతుందని భయంతో స్థానికులు కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా అధికారులు అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి అందరినీ కూడా కమిటీ హాల్ కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరు. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే హైడ్రా ఏదైతే జాక్ బాహుబలి రూపంలో ఉన్నటువంటి జాక్ క్రషర్ ఉందో దాని సహాయంతోనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా డిమోలేషన్ చేస్తున్నారు. మేజర్ గా పెంట్ హౌస్ 5th ఫ్లోర్ ఏదైతే ఉందో అది పక్కకి పడిపోయే అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి ఫ్లోర్లని చాలా చావచక్యంగా జాక్ క్రషర్ సహాయంతో డ్యామేజింగ్ చేశారు. చూస్తున్నాం కదా, సాధారణంగా ఇలాంటి బిల్డింగ్లని నేలమట్టం చేయాలంటే 1 నుంచి 2 నెలలు టైం పట్టే అవకాశం ఉంటుంది. పక్క బిల్డింగులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం గంటల వ్యవధిలోనే మొత్తాన్ని నేలమట్టం చేస్తున్నటువంటి జాక్ క్రషరు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే పట్టుకర్రలా కనిపిస్తుందో దాని సహాయంతోనే మొత్తం భవనాన్ని అయితే మాత్రం డిమోలేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఫ్లోర్లోనూ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఫ్యామిలీస్ ఉంటున్నటువంటి ఇల్లు కాబట్టి ఆ గ్యాస్ సిలిండర్స్ని కూడా చాలా చావచక్యంగా కిందకి ఒక చిన్న పాపని ఏ విధంగా దించుతారో అలా ఒక గ్యాస్ సిలిండర్ని కూడా ఈ జాక్ క్రషర్ సహాయంతో కిందకి దించుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బిల్డింగ్ నిర్మాణాన్ని అయితే కూల్చివేస్తున్నారు. మరోవైపు పక్క ఫ్లాట్ కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అందుబాటులోకి రాలేదు. పోలీసులు అయితే మాత్రం కేసును నమోదు చేశారు. ప్రెసెంట్ ఈ బిల్డింగ్ కూల్చివేత అనేది మరికొన్ని గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రానికి వరకు అంటే నైట్ వరకు అయినా సరే బిల్డింగ్ ని కూల్చివేస్తారు. మరోవైపు లైట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. పక్క బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ మీద సాయంత్రం అయ్యే కొలది ఇక్కడ చీకటి అయితే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయన్న భయంతోనే అధికారులు ముందుగానే లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఆ లైట్స్ సహాయంతో ఈ బిల్డింగ్ ని ఎక్కడెక్కడ డ్యామేజ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా కనిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు బిల్డింగ్ కూల్చివేసే సమయంలో ఏమైనా ఘటనలు జరుగుతాయి అని చెప్పేసి ముందస్తుగానే అటు అంబులెన్స్ 108 ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశారు. అధికారులు అయితే ఇంటికి సంబంధించి అనుమతులు లేవు. దాంతో పాటు పక్కనే 150 గజాల్లో గుంతలు తీసి నిర్మాణాలు చేస్తున్నటువంటి నిర్మాణానికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. కేవలము గుంతలు తీయడం వల్లనే ఈ బిల్డింగ్ అనేది కింద ఉన్నటువంటి
కింద ఉన్నటువంటి భాగం అంతా డ్యామేజ్ అయ్యింది పిల్లర్స్, దాని వల్ల మాత్రమే పక్కకి ఒరిగింది. ఎప్పుడైనా సరే ఈ బిల్డింగ్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ ఖాళీ చేయించాము అని చెప్తున్నారు అధికారులు. ఇంటి యజమానులు మాత్రం మాకు న్యాయం చేయాలి, పక్క ఇంటి అతను కేవలము గుంతలు తీయడం వల్లనే మాత్రమే మా ఇల్లు మొత్తం కూడా పక్కకు ఒరిగిపోయి మేము నష్టపోయాము అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డిమోలేషన్ జరిగేటువంటి సమయంలో బాహుబలి ఏ విధంగా వాళ్ళని లోపలికి రానివ్వడం, ఎందుకంటే చేశారు ఈ సమయంలో ఏవైతే రాళ్ళు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆ బిల్డింగ్ ఆనుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆ బిల్డింగ్ ఆనుకునే పక్కన 50 గజాల్లో ఒక భవనం కనిపిస్తుంది. ఆ భవనం మీద ఈ బిల్డింగ్ పడే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి విధంగా ఒక చిన్న రాయి కూడా పక్క బిల్డింగ్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా చావచక్యంగా జాక్ క్రషర్ సహాయంతో అయితే మాత్రము నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా విజువల్స్ లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి సిలిండర్ ని జాక్ క్రషర్ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఆ భాగంతో చాలా కేర్ఫుల్ గా సిలిండర్ ని తీశారు. ప్రస్తుతము ఆ జాక్ క్రషర్ అక్కడికి వెళ్ళి వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో గ్యాస్ సిలిండర్ పేలితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కింద పడకుండా ఉండడానికి ఆ సిలిండర్ ని జాక్ క్రషర్ సహాయంతో మెల్లగా పట్టుకర్ర ఉన్నటువంటి భాగంతో కిందకి దించడానికైతే పూర్తి స్థాయిలో జాక్ క్రషర్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. అది కానీ బ్లాస్ట్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట అక్కడ ఉన్నటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్ మీద ఉన్నటువంటి అన్నిటినీ కింద పడేసి ఆ తర్వాత సిలిండర్ ని కిందకి తీసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. కొంచెం నిర్లక్ష్యమైనా సరే ఆ సిలిండర్ పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా జాక్ క్రషర్ సహాయంతో తను ఒక్కొక్కటి మెల్లమెల్లగా డిమోలేషన్ చేస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దాదాపు 2 గంటలు బ్రేక్ ఇచ్చారు. జాక్ క్రషర్ నాన్ స్టాప్ 1 అవర్ పనిచేసిన తర్వాత ఏదైతే డీజిల్ కి సంబంధించి డీజిల్ బాక్స్ అనేది డ్యామేజ్ అవడంతో ఆ డీజిల్ బాక్స్ ని మార్చడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డిమోలేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తానికి 3 ఫ్లోర్ల వరకు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ సైడ్ ఎక్కడ టచ్ చేయలేదు. ఒరిగిన భాగం అంతా ఫ్రంట్ సైడ్ ఉంది. కేవలము ఫ్లోర్స్ మీద ఉన్నటువంటి వాటిని తొలగించారు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జాక్ క్రషర్ సహాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అయితే ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు ప్రతి ఫ్లోర్ లోనూ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, అవి పేలుతాయేమన్న భయంతో అయితే మాత్రము చాలా జాగ్రత్తగా వాటిని బయటికి తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలము అటు ఈ బిల్డింగ్ మొత్తాన్ని డిమోలేషన్ చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బిల్డింగ్ల మీద లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు ఏదైతే చీకటి అవుతున్న కొద్ది అవి డిమోలేషన్ కి ఇబ్బంది కాకుండా ఉండడానికి అటు లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా చిన్న చిన్న బిల్డింగ్స్, ప్రతి ఒక్క బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేదు, ఏమీ లేదు. కనీసము ఏవైనా పెద్ద వాహనాలు రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ బిల్డింగ్ ని ఈ బాహుబలి ఏదైతే లోపలికి వచ్చి డిమోలేషన్ చేయడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత పెద్ద బిల్డింగ్ పక్క భవనాల మీద కానీ కూలితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అసలు ఏ విధంగా వీళ్ళు ఈ బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేస్తారు అనేది మాత్రము ఒక ఇంట్రెస్టింగ్ గా మాత్రం మారిందనే చెప్పుకోవాలి. ఈ జాక్ క్రషర్ ని చూడడానికే చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము మరికొన్ని గంటల్లోనే ఈ జాక్ క్రషర్ సహాయంతో ఈ భవన నిర్మాణం మొత్తాన్ని కూడా నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సుజాత.